హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేరన్, మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడింగ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకు జనరల్ సైన్స్ ఫర్ ఆర్మీకి సంబంధించి మనకు ఇంపార్టెంట్ నోట్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన ఛానల్ ఫాలో అవ్వండి. సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ వీడియో అయితే చూడండి, ఓకేనా. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ ఉంటుంది మోర్ వీడియోస్ తీసుకురావడానికి. మనకు ప్రివ్యూ బేస్డ్, ఇవన్నీ ప్రివ్యూ బేస్డ్ క్వశ్చన్స్, పర్ఫెక్ట్ ప్రివ్యూ మాత్రమే. ఇవి చదువుకుంటే దాదాపు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు అని చెప్పే క్వశ్చన్స్, ఓకేనా. ఇక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్. న్యూటన్ సెకండ్ లా అంట మనకు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందని చెప్పేసి మనం అడగడం జరిగింది. మనకు మూమెంటం సెకండ్ లా దేనిని వివరించిందంటే మనకు మూమెంటం. సెకండ్ లా వచ్చేసి న్యూటన్ సెకండ్ లా మూమెంటం వివరించింది, ఓకేనా. నెక్స్ట్ మనకు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. మనకు శూన్యంలో కాంతి వేగం ఎంత వేగంతో ప్రయాణిస్తుందని చెప్పేసి మనకు అడగడం జరిగింది. మనకు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి మనకు ఫస్ట్ ఆన్సర్, ఓకేనా. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి మనకు శూన్యంలో వెలాసిటీ వేగం అనేది, లైట్ వేగం అనేది ప్రయాణించడం జరుగుతుంది శూన్యంలో, ఓకేనా. నెక్స్ట్ repulsion and bringing never. Repulsion on bringing nearer to the same pole of two magnetic wheel. మనకు రెండు వికర్షణ అంటే మనకు ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఉంది కదా, ఇది మ్యాగ్నెటిక్, ఇది మ్యాగ్నెట్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది నార్త్, ఇది సౌత్. ఈ విధంగా రెండు ఆపోజిట్ టర్మ్స్ ఒకే దిక్కుంటే మనకు ఏమవుతుంది, వాటి యొక్క వికర్షణ శక్తి ఏమవుతుందని చెప్పేసి అడగడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుంది, వాటి యొక్క వికర్షణ శక్తి అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆకర్షణ శక్తి కాదు, వికర్షణ శక్తి, ఓకేనా. ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఎనర్జీ విల్ గెట్ ఫ్రమ్ ది సన్. మనం సన్ నుండి ఎలాంటి శక్తిని పొందుతున్నామని చెప్పేసి మనకు అడగడం జరిగింది. మనకు ఎలక్ట్రికలా, కెమికలా, లేకపోతే ఆల్ ఆఫ్ ది అబోనా, హీట్ ఎనర్జీ. మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హీట్ ఎనర్జీ. మనకు హీట్ని అయితే పొందడం జరుగుతుంది సూర్యుడి నుండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ద కరెంట్ ఈజ్ ఏ మెన్షర్డ్ బై. మనకు కరెంట్ని దేనిలో కొలుస్తారని చెప్పేసి అడగడం జరిగింది. మనకు వచ్చేసి కరెంట్ను అమ్మీటర్, ఓకేనా, అమ్మీటర్లో కొలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విచ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ షుడ్ బి కనెక్టెడ్ టు గెట్ మ్యాక్సిమం ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకు దీనిలో ప్రతిఘటన ఘర్షక సమానమైన ప్రతిఘటన పొందడానికి అనుసంధానం చేయాల్సింది ఏంటని చెప్పేసి మనం అడగడం జరిగింది. అంటే మనం ఏదైనా ప్రతిఘటనలు గరిష్టంగా, ప్రతిఘటనలు సమానంగా ఉండడానికి, ఓకేనా, సమానంగా ఒక చర్యకు ప్రతి చర్య అంతే సమానంగా ఉండడానికి మనకు దేనిని ఈక్వలెంట్గా చేయడానికి ఉపయోగిస్తారని చెప్పేసి మనకు అడగడం జరిగింది. ఫర్ సిరీస్, ఓకేనా, సిరీస్, ఓకేనా, సిరీస్ ఆన్సర్ బి. ఇంకా ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ హెవీడ్ దెన్ ద కైనెటిక్ ఎనర్జీ విల్ బి. మనకు వేగం పెరిగే కొద్దీ, ఓకేనా, వేగం పెరిగే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందని చెప్పేసి మనకు అడగడం జరిగింది. మనకు 1.4 టైమ్స్ అవ్వడం జరుగుతుంది, అంటే 25%కు అవ్వడం జరుగుతుంది. 1.4 = 25%, ఓకేనా. విచ్ ఫాలోయింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈజ్ రాంగ్. ఇందులో ఏది ట్రాన్స్ఫర్మేషన్కి, కింద ఆప్షన్స్లో ఏది ట్రాన్స్ఫర్మేషన్కి తప్పుగా ఉందని చెప్పేసి అడగడం జరిగింది. మనకు ఇక్కడ మనకు ఇట్ వర్క్ విల్ బి ఏసీ ఓన్లీ ఆర్ ఇట్ ఈస్ 2 types ఆఫ్ స్టెప్ అప్వర్డ్, స్టెప్ డౌన్వర్డ్. అదేవిధంగా ఇట్స్ గో అప్ టు
మేడ్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్. అదేవిధంగా ఇట్స్ వర్క్ ఆన్ డీసీ. మనకు పైన 3 ఆప్షన్స్ కరెక్ట్. ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ వచ్చేసి డీసీలో వర్క్ చేయదు. ఓకేనా, డీసీలో అనేది ట్రాన్స్ఫార్మేషన్ అనేది వర్క్ చేయదు. ఓకేనా, ఇది తప్పు ఆన్సర్. ఇది ఏమొచ్చిందంటే వర్క్ చేస్తా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు నైన్త్ క్వశ్చన్ వచ్చేసి రెడ్యూస్ అవ్వకు కర్వేచర్ 20 meters, ద డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ విల్ బి అని చెప్పేసి మనం అడగడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది మనకు ప్రాబ్లం మనమైతే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మాస్ ఆఫ్, ఇక్కడ మనకు ఏమిచ్చిండు, రెడ్యూస్ 20. ఓకేనా, అంటే మనకు ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఆర్ రెడ్యూస్, దీని యొక్క కన్వెక్చర్ మనకు 20 meters అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆర్ ఈక్వల్ టు 20 centimeters. అండ్ ఇక్కడ మనకు డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ విల్ బి, ఫోకస్ అడగడం జరిగింది. ఫోకస్కు ఫార్ములా వచ్చేసి మనకు ఫోకస్కి ఫార్ములా ఆర్ డివైడెడ్ బై 2. ఓకేనా, ఫోకస్కు ఫార్ములా డివైడెడ్ బై 2. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఆర్ ఇవ్వడం జరిగింది, మనం ఫోకస్ కనుక్కోవాలి. ఆర్ ఈక్వల్ టు 20/2 ఆఫ్ 10. ఓకేనా, ఇక్కడ మనకు 20/2 centimeters ఈక్వల్ టు 10 centimeters అవుతుంది, 10లో పోతుంది కాబట్టి. ఓకేనా, ఫోకస్ ఈక్వల్ టు 10 centimeters. ఓకేనా, నెక్స్ట్ మనకు హౌ మచ్ విల్ బీ ఎనర్జీ ఇఫ్ ఎ బాడీ 50 kg ఆఫ్ weight విల్ బీ లిఫ్టెడ్ ఏ హైట్ ఆఫ్ 10 centimeters అడగడం జరిగింది. ఇక్కడ మనకు మాస్ ఈక్వల్ టు 50 kgs, అదేవిధంగా హైట్ కూడా ఇవ్వడం జరిగింది, హైట్ ఆఫ్ 10 centimeters. నెక్స్ట్ మనకు పొటెన్షియల్ ఎనర్జీకి మనకు ఎనర్జీ కనుక్కోమని జరిగింది, హౌ మచ్ ఎనర్జీ అని చెప్పేసి. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh. m అంటే మాస్, h అంటే హైట్, g అంటే గ్రావిటేషన్కి మనకు ఆల్రెడీ తెలుసు, వి నో 9.8 cm/s². ఓకేనా, ఇది గ్రావిటేషన్. ఇక్కడ మనకు 50 సబ్స్టిట్యూట్ చేయండి, 50 × 9.8 ఇంటూ అదేవిధంగా 10. ఓకేనా, ఇక్కడ మనకు 500 ఇంటూ 9.8 4,900. ఓకేనా, 4,900 అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఆన్సరు 4,900 జౌల్స్ అనేది ఎనర్జీని జౌల్స్లో కొలుస్తాం. ఓకేనా, ఇది ఆన్సర్. ఇక 11th, ద వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఇంక్రీజింగ్ ఇన్ ఏ లిఫ్ట్లో మనం వెయిట్ ఏ టైంలో పెరుగుతుందా, అప్వర్డ్లో పెరుగుతుందా, డౌన్వర్డ్లో పెరుగుతుందా, నిశ్చల స్థితిలో పెరుగుతుందా, అంటే ఫ్రీలీగా ఉన్నప్పుడు పెరుగుతుందా అని చెప్పేసి మనం అడగడం జరిగింది. లిఫ్ట్ గోస్ అప్వర్డ్, లిఫ్ట్ అనేది పైకి వేయ కొద్దీ మన వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు 12th క్వశ్చన్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ 9.8 meter లాంగ్స్ టు పెండులమ్ ఆఫ్ విల్ బి. ఇక్కడ మనకు టైం పీరియడ్, అదేవిధంగా టీ కనుక్కోమన్నాడు. టీకి టైం పీరియడ్కు 2π√L/g. మనకి ఇక్కడ లెంత్ ఇవ్వడం జరిగింది, ఒక లాంగ్ పెండులం. ఓకేనా, లాంగ్ పెండులం విల్ బి 9.8 meters. అదేవిధంగా గ్రావిటీ G4, గ్రావిటీ 9.8, రూట్ ఆఫ్ 9.8 దీనికి కొట్టివేస్తే మనకు 1 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు 2π ఈక్వల్ టు, ఇక్కడ π ఈక్వల్ టు 22/7, 2 × 22/7
under root of 9.8 by 9.8, 9.8 9 getting cancelled, 1 22 44 by 7 of 6.8 centimeters. ఓకేనా 6.8 seconds. ఓకేనా ఇక్కడ మనకు 6.8 seconds ఫర్ ఆన్సర్. ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనకు ది యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ మెథడ్ అదేవిధంగా మనకు గ్రావిటల్ మెథడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ నో హ్యాస్. ఇక్కడ మనకు చూసినట్లయితే 13th క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి మన యొక్క మ్యాగ్నెటిక్ మెథడ్ అదేవిధంగా గ్రావిటేషనల్ మెథడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నో హ్యాస్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మనకు నార్త్వర్డ్, సౌత్వర్డ్ అండ్ ఈస్ట్, వెస్ట్. ఓకేనా ఇక్కడ మనకు బిట్వీన్లో ఈ గ్రావిటేషన్, నార్త్ గ్రావిటేషన్, సౌత్ గ్రావిటేషన్, ఈ బిట్వీన్లో ఇక్కడ క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఇది మనకు నార్త్వర్డ్ అండ్ సౌత్వర్డ్. ఈ టీటా అనేది మనకు యాంగిల్ ఆఫ్ డిక్లరేషన్. ఓకేనా యాంగిల్ ఆఫ్ డిక్లరేషన్ బి ఆన్సర్ మనకు. నెక్స్ట్ మనకు ఈ రిమైనింగ్ ఏదైతుందో ఇది పై ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిప్. ఓకేనా యాంగిల్ ఆఫ్ డిప్ ఆఫ్ పై. ఓకేనా ఇది మనకు ఈస్ట్ మ్యాగ్నెటిక్ అండ్ నార్త్ మ్యాగ్నెటిక్. ఓకేనా ఈస్ట్ మ్యాగ్నెటిక్ అండ్ నార్త్ మ్యాగ్నెటిక్. ఈ బిట్వీన్లో మనకు మ్యాగ్నెటిక్ మెథడ్ అండ్ విధంగా గ్రావిటేషనల్ మెథడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నో హ్యాస్, ఇన్ బిట్వీన్లో ఏది ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. ఈ బిట్వీన్లో మనకు చూశారు కదా, చెప్పాను కదా, టీటా ఈక్వల్ టు డిక్లరేషన్, యాంగిల్ ఆఫ్ డిక్లరేషన్, పై ఈక్వల్ టు డిప్. ఓకేనా ఏది అడిగితే అది మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనకు 14th క్వశ్చన్ బర్గ్స్ లాస్ ఆఫ్ గివింగ్ ఈక్వేషన్. బర్గ్స్ యొక్క ఈక్వేషన్ ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. మనకు ఆప్షన్ n లాంబ్డా ఈక్వల్ టు 2d sin theta. ఓకేనా n లాంబ్డా ఈక్వల్ 2d sin theta. ఇక నెక్స్ట్ మనకు 15th క్వశ్చన్ ద టీ విల్ బి గెట్ ద కూల్ ఎయిర్స్ ఇన్ టు ద పుట్ ఆఫ్. ఓకేనా ఇక్కడ మనకు ఈ కింది వాటిలో టీ ఎందులో చల్లారుతుంది అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. ఐరన్లో తొందరగా చల్లారుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.